హలో, నేను సిఎస్ రావు. ప్రస్తుతం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి చర్చలు జరిగేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. వాస్తవంగా వాళ్ళు అఫీషియల్గా ప్రకటించిన దాని ప్రకారం అయితే ఢిల్లీ సీఎంగా బీజేపీ లెజిస్లేషన్ ఎంపిక చేసినటువంటి రేఖా గుప్తా గారి ప్రమాణ స్వీకారం. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రామ్లీలా మైదాన్లో పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతుంది. దానికి ఎన్డీఏకి సంబంధించినటువంటి కీలక నేతలు, ఎన్డీఏకి సంబంధించినటువంటి అభిమానులు, సానుభూతి పరులు, అలాగే ఎన్డీఏ తోటి ఉన్నటువంటి ఆయా పార్టీలకు సంబంధించిన అధిపతులు అందరూ హాజరవుతున్నారు. ఇది అఫీషియల్ ప్రోగ్రాం. అయితే రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి మీద ఇప్పుడు చర్చ జరుగుతుంది. ప్రత్యేకించి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు, ఆందోళనలు చాలా క్లియర్గా కనిపిస్తుంది. దీని నుంచి బయటపడాలంటే కనుక ఖచ్చితంగా భారతదేశం కొన్ని వినూత్నమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాంట్లో భాగంగా ప్రస్తుతం మార్కెట్లో ఉండేటువంటి 500 రూపాయల నోట్ని రద్దు చేయటం, దాని స్థానంలో ఇతర డినామినేషన్స్ని ప్రవేశపెట్టడం అనేది మంచిది ఆర్థిక వ్యవస్థకి అనేటువంటి ఒక ఒపీనియన్ చంద్రబాబు గారిలో ఉంది. అసలు 500 రూపాయల నోట్ని రద్దు చేయమని చెప్పి చంద్రబాబు గారు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. 2000 రూపాయల నోట్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడే ఆయన వ్యతిరేకించారు. 1000 రూపాయల నోట్ని రద్దు చేసినప్పుడు 500 రూపాయల నోట్ని కూడా రద్దు చేయాలని చెప్పి ఆయన సజెషన్ చేశారు. మార్కెట్లో ఇప్పుడు కొత్తగా చలామణిలో ఉన్నట్టు 500 రూపాయల నోటు ఏదైతే ఉందో దాన్ని కూడా రద్దు చేయాలి. రద్దు చేసి డిజిటల్ పేమెంట్స్ని పెంచాలి. అప్పుడే భారత ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రిచ్కి పూర్కి మధ్య గ్యాప్ తగ్గేటువంటి అవకాశం ఉంది అనేది చంద్రబాబు గారు నీతి ఆయోగ్కి చెప్పినటువంటి మాట. నీతి ఆయోగ్కు సంబంధించిన చైర్మన్ కూడా ఇటీవల కాలంలో ప్రస్తావించారు చంద్రబాబు గారు చెప్పినటువంటి మాటను. ఎందుకంటే డిమానిటైజేషన్ కారణంగా బ్లాక్ మనీ కొంతవరకు బయటకు వచ్చింది, నకిలీ నోట్లు తగ్గిపోయాయి అనేది. బ్లాక్ మనీ చాలా వరకు బయటకు రాలేదు, కొద్ది గొప్ప వచ్చింది, కానీ నకిలీ నోట్లను అరికట్టగలిగారు. అందుకే జమ్మూ కాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్ అలాగే ఇండియా బోర్డర్ల దగ్గర ఉద్రిక్తతలు కూడా తగ్గిపోయాయి. అప్పట్లో పాకిస్తాన్ కరెన్సీ మన కరెన్సీ రూపీస్లో ఉంటుంది కాబట్టి పెద్ద పెద్ద బాక్సుల్లో డంప్ చేసేవాళ్ళు. ఆ డంప్ మొత్తం ఉగ్రవాదులకు ఇచ్చేవాళ్ళు, ఉగ్రవాదుల్ని భారతదేశం మీద వదిలేవాళ్ళు. అలాంటి పరిస్థితి నుంచి నోట్ల రద్దు కారణంగా అధిగమించాము అనేది కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి టీం భావిస్తూ ఉంటుంది. ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆర్థిక అంశాలని పటిష్టం చేయాలంటే కొన్ని సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోవాలనేది కేంద్ర ప్రభుత్వం మదిలో ఉన్నటువంటి, కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్నటువంటి కొన్ని ఆలోచనలు. దాంట్లో భాగంగా బంగారం దిగుమతిని తగ్గించుకోవాలి అనేది ఒకటి. 2, ఇప్పుడు మార్కెట్లో చలామణిలో ఉన్నటువంటి డినామినేషన్స్ని నియంత్రించాలి. ఫలితంగా బ్లాక్ మనీ బయటకు వస్తుందని. ఇప్పుడు 2000 రూపాయల నోట్లు కొత్తది అప్పట్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇంట్రొడ్యూస్ చేస్తే ఆ 2000 రూపాయల నోట్లన్నీ కూడా కొంతమంది దగ్గర ఉండిపోయాయి. వాటిని బయటికి తీసుకురావడానికి ఆర్బీఐ కొత్త నోట్లను ముద్రించడం ఆపేసింది. పైగా ఒక పర్టికులర్ డేట్ ఇచ్చేసి ఆ 2000 రూపాయల నోట్లు మళ్ళీ తిరిగి ఆర్బీఐకి ఇవ్వాలి అనేటువంటి కండిషన్ పెట్టారు. దాంతో 2000 రూపాయల నోట్లని మళ్ళా చాలా మంది తిరిగి ఇచ్చారు. అప్పటికి కూడా 2000 రూపాయల నోట్లు తిరిగి రానిటువంటివి కూడా ఉన్నాయి. అంటే బ్లాక్లోకి ఉన్నాయి. సో బ్లాక్లో ఉన్నా కానీ అవి చలామణి కావు, ఆర్బీఐ ప్రత్యేకమైన పరిస్థితులు తీసుకుంటే తప్ప. అలాంటి సిస్టమ్ని ఇప్పుడు 500 నోట్ల మీద కూడా తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వం వద్ద చర్చ జరుగుతుంది. ఆ చర్చకు కారణం ఏంటి? ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సజెషన్. చంద్రబాబు నాయుడు గారు సజెషను నీతి ఆయోగ్ చైర్మన్కి నచ్చింది. నీతి ఆయోగ్ చైర్మన్ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేశారని చెప్పి తెలుస్తుంది. ఆ ప్రతిపాదన త్వరలోనే అమలు కాబోతుంది. అది అమలైతే కనుక 500 రూపాయల నోటు మళ్ళీ తిరిగి ఆర్బీఐకి ఇవ్వాల్సి వస్తుంది. 2000 రూపాయల నోటు ఏ విధంగా అయితే తిరిగి ఆర్బీఐకి పంపించారో
అదే తరహాలో 500 రూపాయల నోటు కూడా తిరిగి మళ్ళా ఆర్బీఐకి చేరేలాగా చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. ఈ లోపుగా 300 రూపాయల నోటు వస్తుంది అని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది మార్కెట్లో. 300 రూపాయల నోట్లు కాదు, 350 రూపాయల నోటు వస్తుంది అని చెప్పి ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది ఢిల్లీ వర్గాల నుంచి. ఎందుకు 350 రూపాయల నోటు అని అంటే, ఇప్పటికే 50 రూపాయల నోటు చలామణిలో ఉంది. ఈ 50 రూపాయల నోటును కూడా, కొత్త 50 రూపాయల నోటుని ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి ఆర్బీఐ తీసుకొస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి 50 రూపాయల నోటు కాకుండా కొత్త 50 రూపాయల నోటుని ఆర్బీఐ పరిచయం చేస్తుంది మార్కెట్ త్వరలో రాబోయేటువంటి రోజుల్లో. ఆల్రెడీ కొన్ని చోట్ల వచ్చిందని కూడా చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత 350 రూపాయల నోటుని ప్రవేశపెట్టాలి అనేది. 300 కాకుండా 350 రూపాయల నోటుని కనుక ప్రవేశపెడితే చేంజ్కి కూడా ఇబ్బంది ఉండదు అనేటువంటి ఉద్దేశంతో సో 350 రూపాయల నోటుని ప్రవేశపెట్టాలి అనేది కేంద్ర ప్రభుత్వం ఆలోచనగా ఉన్నట్టు ఇప్పుడు తాజాగా ఒక చర్చ జరుగుతుంది. సో ఓవరాల్గా ఏంటంటే 500 రూపాయల నోటుని రద్దు చేయాలి. అది రద్దు చేయడానికి ముందుగా ఈ 350 రూపాయల నోటుని, కొత్త 50 రూపాయల నోటుని, వీటన్నిటిని కూడా మార్కెట్లో డంప్ చేయాలి, మార్కెట్లోకి తీసుకురావాలి. పెద్ద ఎత్తున మార్కెట్లోకి తీసుకొస్తే తప్ప మళ్ళా కరెన్సీ సంబంధించినటువంటి కష్టాలు రాకూడదు. అందుకే ఇప్పుడు కొత్త నోట్లను పరిచయం చేయడానికి ఆర్బీఐ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే, ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలంటే బ్లాక్లో ఉన్నటువంటి డబ్బులు బయటకు రావాలి. డబ్బులు బ్లాక్ అయిపోతున్నాయి, రకరకాల మార్గాల్లో బ్లాక్ అయిపోతున్నాయి. అవి అనేక మంది బ్లాక్ చేస్తున్నారు డబ్బుల్ని. ఈ బ్లాక్ చేసిన డబ్బుల్ని బయటికి తీసుకురావాలన్నా, లేదంటే నకిలీ నోట్లు చలామణిలో ఉన్నటువంటి వాటిని తగ్గించాలన్నా ఖచ్చితంగా ప్రతి 2-3 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ కొత్త నోట్లను ఇంట్రడ్యూస్ చేయడం అనేది ఆర్బీఐ చట్టంలోనే ఉందని చెప్పి తెలుస్తుంది. ఆర్బీఐ చట్టాన్ని పరిశీలిస్తే అది ఉంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారో లేదంటే ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారో ఆర్బీఐకి ఉన్నటువంటి నోట్లు ఇచ్చేసి మళ్ళీ వాటి బదులు కొత్త నోట్లను కూడా తీసుకోవచ్చు బ్యాంకులకు వెళ్ళి, ఆర్బీఐ రూల్స్ ప్రకారం. సో అలాంటిది ప్రవేశపెట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో మళ్ళా బ్లాక్ మనీ పెద్ద ఎత్తున పోగుపడేటువంటి అవకాశం ఉంది. అలాగే నకిలీ నోట్లు చలామణిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు 500 రూపాయల నోట్ని రద్దు అని చెప్పి అనకుండా 2000 రూపాయల నోట్ని ప్రింటింగ్ ఏ విధంగా అయితే ఆపేశారో 500 రూపాయల నోట్ ప్రింటింగ్ కూడా తగ్గించేశారు. ఆల్రెడీ తగ్గించు వస్తూ ఉన్నారు. ఈ 500 రూపాయల నోట్ కూడా మళ్ళీ తిరిగి ఆర్బీఐకి, బ్యాంకులకి చేరవేసేటువంటి డేట్ కూడా రాబోతోంది. దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి, అలాగే కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారితో కూడా డిస్కస్ చేసి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలుస్తుంది. కాబట్టి 500 రూపాయల నోటుకి మూడింది. ఇప్పుడు కాకపోతే వచ్చే నెల ఖచ్చితంగా మూడింది. ఎప్పుడైతే 300 రూపాయల నోటో లేదంటే 350 రూపాయల నోటో మార్కెట్లోకి వస్తుందో ఆ మరుక్షణమే దీని రద్దు ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే, అమెరికన్ కరెన్సీని తీసుకోవచ్చు మనం. అమెరికన్ కరెన్సీ దాని డినామినేషన్ తీసుకుంటే హైయెస్ట్ $100 ఉంటుంది అమెరికాలో, అంతకన్నా ఉండదు డినామినేషన్. అంత అగ్రదేశం అయినప్పటికి కూడా డాలరు హైయెస్ట్ $100 నోటు, $100 నోటే. $200, $300 అవి ఉండవు. సో డినామినేషన్స్ తగ్గిస్తే గనక ఆర్థిక వ్యవస్థ కుదుట పట్టడంతో పాటు నకిలీ కరెన్సీ తగ్గుతుంది, అలాగే బ్లాక్ మనీ తగ్గుతుంది. ఇవన్నీ కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా 500 రూపాయల నోట్ని మళ్ళా వెనక్కి తీసుకునే అవకాశం ఉంది. ఆర్బీఐ ఇప్పటికే 500 రూపాయల నోట్ని ముద్రణ మోతాదును తగ్గించిందని చెప్పి కూడా తెలుస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో నరేంద్ర మోడీ గారు తీసుకునేటువంటి ఒక సంచలన నిర్ణయంగా దీన్ని చెప్తూ ఉన్నారు బయటికి. కొన్ని వర్గాల నుంచి అందుతున్న సమాచారం. మరి 500 రూపాయల నోట్ని రద్దు చేయాలన్నా లేదా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.